At the outset, I humbly thank the Honorable Chairman, sir, who have considered me to be part of this committee on disabilities. మీకు హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కమిటీకి చైర్మన్ గా నియమితులైనటువంటి అనుభవశాలు సామాజికవేత్త, శాసనమండలి సభ్యులు, ఈ చైర్మన్ ప్రకాష్ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కమిటీలో సభ్యులుగా నియమించబడినటువంటి విఠల్ గారు, విజయశాంతి గారు, మిగతా వాళ్ళకి కూడా వివేక్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమావేశంలో ఉన్న పెద్దలు చారి గారు, నరసింహాచార్య గారు, తిరుపతి గారు, సుధాకర్ గారు, రెడ్డి గారు, మిగతా లెజిస్లేటివ్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మన అదృష్టం దిగజారుతున్నటువంటి ఒక రాజకీయ విలువల నేపథ్యంలో ఒక బాగా ఔన్నత్యం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవాళ ఈ సమావేశంలో చైర్మన్ గా, డిప్యూటీ చైర్మన్ గా మన మధ్య కూర్చొని ఉన్నారు. అది కూడా డిప్యూటీ చైర్మన్ గారు ఈ పిటిషన్స్ ప్రివిలేజ్ కమిటీకి చైర్మన్ గా రావడం చాలా అదృష్టకరమైనటువంటి పరిణామం. సెక్రటరీ గారు ప్రివిలేజ్ డెఫినేషన్ కొంత ఎలాబరేట్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేసింది. అది కొంత సర్క్యులేట్ ఆపరేషనల్ డెఫినేషన్ ఆఫ్ ద ప్రివిలేజెస్ చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మై సబ్మిషన్ టు సెక్రటరీ గారు, వాట్ డస్ దట్ మీన్ బై ఎ ప్రివిలేజ్ టు ఎన్ ఎమ్మెల్సీ, అది దయచేసి ఒక ఆపరేషనల్ డెఫినేషన్ డాక్యుమెంట్ సర్క్యులేట్ చేస్తే బాగుంటుంది. దట్ విల్ బి మోర్ గైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది ఎమ్మెల్సీస్. రెండవది, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ రాజ్యాంగం శాశ్వతము, తర్వాత రాజ్యాంగ నేపథ్యంలో వచ్చినటువంటి రూల్స్ శాశ్వతం. దురదృష్టం, అధికారాలు మారగానే రూల్స్ ను అమలు చేసేటువంటి తీరు కూడా మారిపోతుంది. దట్ ఈస్ వేర్ ద డిటరేషన్ ఆఫ్ డెమోక్రసీ స్టార్ట్స్. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు అట్రిబ్యూట్ టు ఎనీబడీ, బట్ దట్స్ హౌ టిపికల్లీ institutions are getting integrated, not only in Telangana but across the country. जिसका हाथ मिला दिया उसका वयस है. రూల్ దగ్గర బర్రాడు అయినట్టు, అధికారం దగ్గర వాళ్ళదే రూల్ అన్నట్టుగా నడిచేటువంటి తీరు. పెద్దలు చైర్మన్ గారు అంత ఔన్నత్యం కలిగినటువంటి సుఖేందర్ రెడ్డి గారికి ఒకవేళ జిల్లాలో ఏదైనా పురపాల విషయంలో అవమానం జరిగింది అంటే ఎంత డీవియంట్ మైండ్ సెట్ తోటి అధికారులు కానీ లేకపోతే వ్యవస్థ కానీ పనిచేస్తుందో అర్థమవుతుంది. కాబట్టి బేసిక్ గా నేను మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ అస్ లెజిస్లేటర్స్ గౌరవం కోరుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఎమ్మెల్సీ కాబట్టి నాకేదో కిరీటం పెట్టాలా, దండేయాలా, ఎదురెదురు వచ్చి నాకేదో సమాధానం చెప్పాలని నేను కోరుకోను. ఐ డోంట్ నీడ్ అ రెస్పెక్ట్, బట్ as an ఎమ్మెల్సీ ఐ థింక్ ఐ డిజర్వ్ టు హ్యావ్ రెస్పాన్స్. రెస్పెక్ట్ లేకపోయినా రెస్పాన్స్ అన్నా ఉండాలి. దురదృష్టం ఇవాళ పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా ఆ రెస్పాన్స్ ఇచ్చేటువంటి ఒక సెన్సిటివిటీ, రెస్పాన్సివ్నెస్ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లో మొత్తగా పోయింది. దాంతో ఐ థింక్ ద రోల్ ఆఫ్ ద ప్రివిలేజెస్ కమిటీ సర్టన్లీ కమ్స్ ఇంటూ ఎఫెక్ట్. వారు అన్నారు చారి గారు, ప్రివిలేజెస్ కమిటీ ఈజ్ ఎసెన్షియల్లీ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్, కాన్స్టిట్యూషనల్ డిగ్నిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ లోనే ఇవి కాపాడుతూ బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్స్ చాలా దుమారులు వేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ సాడ్. ఏ దేశంలో ఉన్నామో, ఏ రాజ్యంలో ఉన్నామో, ఒక ఎమ్మెల్సీగా నేను ఒక లెటర్ రాస్తే అది డస్ట్బిన్ లో పోతుంది అనేటువంటి ఒక పరిణామ క్రమం కనుక రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నట్టయితే, ఊర్లలో ఉన్న ఎల్లయ్య మల్లయ్య సామాన్యుడు ఒకవేళ లెటర్లు రాస్తే చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి సమాధానం వస్తుందా? సమాధానం లేకపోతే ఇది ఎవరి పరిపాలన? నేను ప్రభుత్వ పార్టీలో తరపున ఎవరి కోసం పరిపాలన? ప్రజల కోసం. అల్టిమేట్లీ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఇఫ్ దే డోంట్ గెట్ ద రెస్పాన్స్, ఇఫ్ దే డోంట్ గెట్ అన్ ఆన్సర్, ఇఫ్ ద రిప్రజెంటేటివ్ డస్ నాట్ ఈవెన్ గెట్ ద రెస్పాన్స్, నేనే రాసుకుంటాను 100 లెటర్లు డస్ట్బిన్లే, ప్రిన్సిపల్ సెక్రటరీ రాసుకుంటారు. ఏదో ఏది లేకపోయినా ఐ రిసీవ్డ్ యువర్ లెటర్ అని చెప్పని కూడా ఇస్తలేరు అని అంటే హౌ ఎక్స్టెండ్ ద సిస్టమ్ హస్ బికమ్ అనేది దయచేసి మనం పోక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. It is not just in the interest of my respect, it is in the interest of the democracy respect. దాన్ని గౌరవించడం కోసమైనా అధికారులను అకౌంటబుల్ చేయాలి.
మనకు ఢిల్లీలో జరిగినటువంటి దాని ఏంటది కాక్రోచెస్ జనతా పార్టీ పేరు మీద జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ అన్ని ఒకటే వాడు నీట్ ఎగ్జామ్ బహానా. బట్ వాడు అడుగుతున్నది ఏంటి, వ్యవస్థ నుంచి ఏమడుగుతున్నాడు అంటే ఆన్సరబిలిటీ అడుగుతున్నాడు, సెన్సిటివిటీ అడుగుతున్నాడు, రెస్పాన్సిబిలిటీ అడుగుతున్నాడు. అవి ఎప్పుడైతే లేవో ఇట్లాంటి విప్లవాలు వస్తాయి, ఇట్లా ఎవరేషన్స్ వస్తాయి. కాబట్టి మై అపీల్ టు ఆనరబుల్ చైర్మన్ సార్ అండ్ లెజిస్లేటర్ అండ్ ఈ కమిటీ చైర్మన్ గారికి ఏంటంటే లెట్ us set some precedences. ఒక బలమైనటువంటి ప్రెసిడెన్సెస్. లెజిస్లేచర్ మీన్స్ దట్ ద గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ టు బి అకౌంటబుల్ అనేటువంటి రీతిలో ఉండాలి. రెండవది సందర్భోచితమా కాదా నాకు తెలియదు, కానీ పెద్దలు ఉన్నారు కాబట్టి, అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కౌన్సిల్ ఏదో నేను పర్సనల్ ఫీల్ అవుతున్నా సార్, ఏదో సౌత్ తల్లి ట్రీట్మెంట్ గా అనిపిస్తా ఉంది. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఆ ఎమ్మెల్యేలకు ఏమో దాన్ని రూప్ మార్చి పడేసిండ్రు, ఎస్డిఎఫ్ అని పెట్టేసిండ్రు. కనీసం ₹1 కూడా అభివృద్ధి పనుల కోసం రికమెండ్ చేసేటట్టుగా కనీస సాధికారత కౌన్సిల్ లేనప్పుడు how is that they will be able to discharge that so-called constitutional obligation to fulfill the requirements of the people in their constituency? That is మనం రిలీజ్ లో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి నేను భావిస్తాను. అందుకే అడిగారు, వాట్ డస్ ఇట్ మీన్ బై ఆపరేషనల్ డెఫినేషన్ ఆఫ్ ప్రివిలేజ్? ఇఫ్ ద గవర్నమెంట్ డినైస్ టు బి సీరియస్, యు ఆర్ యాక్చువల్లీ వయలేటింగ్ మై ప్రివిలేజ్ టు డిశ్చార్జ్ మై డ్యూటీ. రెండవది బిల్స్ విషయంలో కూడా కొన్ని బిల్స్ వస్తున్నాయి, కొన్ని బిల్స్ రావట్లేదు. ప్రత్యక్షంగా మేము మాకు నచ్చకపోయినా ఆ రోజు మేము పెద్ద ఎత్తున గొడవ చేసినాం. ఘోష్ కమిటీ రిపోర్ట్ రాత్రి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఆ అసెంబ్లీ చేసినప్పుడు ఇక్కడ చర్చ కూడా రాకపోయింది. So my appeal is, I think it's a privilege of the legislative council that every bill that gets there should also come here. If not the monetary bills, but other bills certainly have to come. Our directives ఇస్తే బాగుంటుంది అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. This is an invitation given by minorities welfare department వాళ్ళు ఇవాళ ఏదో మీటింగ్ పెడతారు. ఈ మీటింగ్ లో there cannot be a selective special invitees. ఈ మీటింగ్ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ జరుగుతుంది. నా కాన్స్టిట్యూన్సీ నేనైతే ప్రోటోకాల్ పెట్టుకున్న కాన్స్టిట్యూన్సీలో నా కాన్స్టిట్యూన్సీ జరుగుతుంది, అక్కడే జరుగుతుంది. మా పేర్లు అందులో కనబడదు. హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, స్టేట్ సంబంధించిన వాళ్ళు ఇందులో పేర్లు కనబడదు. నేను అప్పీల్ ఏం చేస్తున్నానంటే సమ్ లాక్సిటీ చల్తాయన రాష్ట్రపోవచ్చు వీళ్ళను అనేటువంటి ఒక భావన ఇవాళ ప్రభుత్వంలో కనబడతా ఉంది. దయచేసి ప్రభుత్వం అంటే మన పార్టీ కాదు. దిస్ ఇస్ నాట్ అబౌట్ జనరల్. చీఫ్ సెక్రటరీ డస్ నాట్ హావ్ ఎనీ పొలిటికల్ పార్టీ. If he is firm enough and stern enough to give certain directives, certainly జరుగుతుంది. రెండోది ఆర్టీఐ అప్లికేషన్ చెత్త కుక్కలు పడేసినట్టే. సామాన్యుడు ఇవ్వకపోతే కనీసం ఎమ్మెల్సీ రాస్తానన్న ఆర్టీఐ అప్లికేషన్ రెస్పాన్సిబుల్ కదా. దురదృష్టం లేదు, మన కౌన్సిల్ కూడా రాసిన ఆర్టీఐ అప్లికేషన్, మన కౌన్సిల్ కూడా ఆర్టీఐ అప్లికేషన్ రెస్పాన్స్. That's actually a pathetic state of affairs. In some context, I wish to submit to you, sir. నేను ఆర్టీఐ అప్లికేషన్ పంపిస్తాను. ఆర్టీఐ నేను ఒక రిప్రజెంటేషన్ పంపిస్తున్నాను. ఎకనామిక్ కూడా కౌన్సిల్ నాట్ రియల్లీ by rule of the law is that you receive a form, stamp it and give it. And actually it should not expose at the reference school. అంటే అంత అక్కడ దయచేసి ఉండకూడదేమో అని నేను భావిస్తా ఉన్నాను. మీరు ఇద్దరు వారు లేవనెత్తున్నారు, ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు ఎత్తుకున్నా వస్తుంది. కాబట్టి కొంత మన డిగ్నిటీని పెంచుదాం సార్, లెజిస్లేటివ్ డిగ్నిటీని పెంచుదాం. అట్లా మీరు ఒక మాట అన్నారు, మంచి మాట చెప్పారు. చిల్లరమల్ల గారికి కూడా అడుగుతారు. ఎప్పుడేమన్నా నాంపల్లి కోర్టుకు పోయారు సార్. నాంపల్లి కోర్టుకు పోతే కేటీఆర్ గారు కోర్టులో ఉన్నారని చెప్పని మేము కూడా పోతాను పోయినా. నాకు ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్నది, గవర్నమెంట్ అంతా ఉన్నారు. దాని ఆయన మోహన్ కుమార్ అంటే ఏసీపీ డీసీపీ ధర్మనాథ్ ఆ తల్లి అడ్వకేట్ కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, నేను పోతా అంటే నువ్వు ఎమ్మెల్సీ స్టిక్కర్ కాబట్టి నేను ఓని అంటాడు. అరే నేను అడ్వకేట్ ఎందుకు ఓని అంటే నేను ఓని అంటాడు. ఇక కొంచెంసేపు ఘర్షణ పడ్డ, సరే మనం సివిలైజ్ పీపుల్ కదా, ఏదో కొంచెం గొడవ పడ్డ వచ్చిన పక్క నుంచి వెళ్ళిపోయారు. నా ముందే ఒక 20 మంది పోలీసులు మన అడ్వకేట్ వదిలిపెట్టి అంటే సుప్రీంకోర్టు లాయర్ ప్రాక్టీస్ లాయర్ అంటే కూడా లేదు ఎమ్మెల్సీ స్టిక్కర్ పోనీ అని చెప్పని ఏసీపీ మోహన్ కుమార్ చెప్పాడు. ఇది ట్రివియల్ మాట, షుడ్ నాట్ బి మెన్షన్. అందుకని కూడా ఎక్కడ దాన్ని మాట్లాడారు. ఏదో అర్చన నేను ప్రివిలేజ్ కంపెనీ పిలుస్తాను అప్పటికే సభ్యులు రావడానికి ముందు అర్చన గారి ఏమన్నాడు నా అప్పీల్, మీరు ఇంత పెద్ద మనుషులు ఉన్నారు, మాకు గవర్నమెంట్ గర్వకారణం మీరు మాకు చేయడం. మీరు దీన్ని కొంచెం కనుక లిఫ్ట్ చేసినట్టయితే మేము తప్పేదో గమనించండి. ట్రివియల్ ఇష్యూస్ ఏమైనా పట్టుకొస్తే వాటికి రెస్పాన్స్ ఇవ్వకండి, కానీ కొంచెం మనం దీన్ని స్టేచర్ పెంచాలి సార్. మనం అందరం అకౌంటబుల్ గా ఉంటే, ఇన్స్టిట్యూషన్ అకౌంటబుల్ ఉంటే డెమోక్రసీ
సరిగ్గా సర్వ్ చేయగలుగుతాం, ప్రజలకు కూడా రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా వెళ్దామని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.